చింటూని తీసుకొచ్చి రోహిణి కొడుకని నిరూపించిన బాలు. షాక్లో మనోజ్ ఇంకా ప్రభావతి. అసలు ఇంతకు ఏం జరిగింది? చింటూని తీసుకొచ్చి రోహిణి కొడుకని బాలు ఎలా నిరూపించాడు? మరి అలా నిరూపించినటువంటి బాలు చెప్పినటువంటి మాటలతో మనోజ్ ఏం చేశాడు? ప్రభావతి ఏమంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద రోహిణి అయితే ఊరెళ్ళి వాళ్ళ అమ్మని హాస్పిటల్లో చూపించి తిరుగు ప్రయాణం మొదలు పెట్టేసింది. కారణం మనోజ్ ఈలోపే ఆఫీస్ నుంచి రావడం, రోహిణికి ఫోన్ చేయటం, రోహిణి పార్లర్లో లేదు అని వేరే పార్లర్కి వెళ్ళిందని తెలుసుకుని ఇంటికి వెళ్ళిపోవటం. అక్కడికి వెళ్ళి ప్రభావతి ఒళ్ళో పడుకొని జాగ్రత్తగా నా ఉద్యోగం పోయింది అని చెప్పడంతో ప్రభావతి గుండాగినంత పని అయింది. 17 లక్షలకి వడ్డీలు ఎక్కడ తెచ్చి కట్టనరా అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇక రోహిణి ఎదురా అని చెప్పనంటే తను పార్లర్లో ఉందమ్మా, వేరే పార్లర్లో ఏదో స్పెషల్ మేకప్ ఉంటే వెళ్ళింది అనగానే ఆవిడ చూస్తే ఆవిడ ₹1 తీసుకురాదు. అసలు పార్లర్లో వచ్చే డబ్బంతా ఏం చేస్తుందో తెలియట్లేదు. నేను వస్తానంటే నన్ను రావద్దంటది. ఏంటో అర్థం కావట్లేదురా నువ్వు నీ జీవితం. ముందు మీ నాన్నకి విషయం తెలిస్తే ఏమవుతుందో ఏమోనని టెన్షన్గా ఉంది నాకు అని అనేసరికి ఇక అమ్మా నాకు భయంగా ఉందే, ఈ ఉద్యోగం పోయిందని తెలిస్తే ఆ బాలుగాడు కనీసం మనిషిలా కూడా చూడ్డే అని అంటూ ఉంటే ఏదో ఒకటి పడదాంలే ఆగు అని చెప్పేసి అంటుంది. ఈలోపు ఇక్కడ బాలు ఉదయాన్నే లేచి అదే ఇంటి దగ్గరకు వచ్చిన గజాకి బుద్ధి చెప్పి మీనా జోలికి రాకుండా చేసి ఉదయాన్నే లేచి కిరాయికి వెళ్తాడు. అలా కిరాయికి వెళ్ళేది కూడా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఊరు కావటంతో అక్కడికి వెళ్ళి షీలా డార్లింగ్ నీ కోసం నేనేం తీసుకొచ్చానో చూడు అని చెప్పేసేసి మంచి చేపలు కొనుక్కుని వెళ్తాడు. ఒరేయ్ వెధవా, రాత్రే కదరా నీ పెళ్ళం వండిన చేపల కూర తిన్నావు, మళ్ళీ ఇక్కడికి చేపలు పట్టుకొచ్చావు అని అనగానే ఆ చేపల కూర తింటుంటే మీనానే గుర్తొస్తుంది షీలా డార్లింగ్. అందుకోసమే ఇప్పుడు తింటూ ఉంటే నా పాప మీనా నా పక్కనుందని చెప్పి సంతోషపడతాను. కిరాయి ఎక్కడ దాకా ఉంది కదా అని తీసుకొచ్చానులే, నీ చేతి చేపల పులుసు అబ్బబ్బబ్బబ్బా అంటూ ఉంటాడు బాలు. సర్లే మొత్తానికి మొలగ చెట్టు ఎక్కించి పని జరిపించుకుంటాం, వండుతానాగు అని చెప్పనంటే కట్టెల పొయ్యి మీద అంటాడు. దాని మీదే వండుతాను లేరా, నాకు తెలుసుగా నీకు అదే ఇష్టమని అని గబగబా పొయ్యి వెలిగించి పిల్లాడికి అంటే బాలుకి భోజనం పెట్టేస్తుంది షీల. ఇక మొత్తం భోంచేసిన తర్వాత కొంచెం కూర బాక్సులో పెట్టివే, మీనాకు తీసుకెళ్తాను అంటాడు. తీసి పెట్టాను లేరా, నా మనవరాలకి లేకుండానే ఏంటి అని చెప్పని అంటుంది సుశీలమ్మ. వెంటనే ఇక బయలుదేరుతున్నాను అని అంటే ఏంటో ఇలా వచ్చావు అలా వెళ్ళిపోతున్నావు అని అనేసరికి తప్పదు కొన్నిసార్లు నువ్వు అక్కడికి వచ్చే అంటే నువ్వు రావు, నేను ఇక్కడికి వచ్చేస్తే బ్రతుకు తెరువు లేదు, ఏం చేద్దాం చెప్పు, సరే వస్తావా లేకపోతే తీసుకెళ్ళిపోనా అని చెప్పని అంటాడు. అయ్యో వద్దులేరా మొన్నేగా వచ్చాను అంటుంది సుశీలమ్మ. ఇక సరేనని చెప్పి బాలు రిటర్న్ అవుతాడు. అలా రిటర్న్ అయ్యేసరికి కరెక్ట్గా రోహిణి వాళ్ళ ఊరు వచ్చేసరికి కార్ కింద ఎవరో పిల్లాడు పడ్డట్టు అనిపించి గబగబా తీస్తాడు. ఇంకెవరు? రోహిణి కొడుకు. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందని వెతుక్కుంటూ బస్టాండ్కి వస్తాడు. అక్కడ రోహిణి లేకపోవడంతో ఏడుస్తూ నడుస్తూ ఉండగా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే బాలు సడన్ బ్రేక్ వేయడంతో వాడు పడిపోతాడు. గబగబా బాలు చింటూ దగ్గరకు వచ్చి అరే చింటూ ఏంటి నాన్న ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, దెబ్బలు తగిలాయా అంటే కాదు మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది అని అంటే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళిపోవడం ఏంటి, మీ అమ్మ ఎప్పుడో చనిపోయింది కదా అనగానే కాదు నన్ను అత్త అని పిలవమంటది, కానీ ఆమె మా అమ్మని నాకు తెలుసు, మా నాయనమ్మ మా అమ్మమ్మ ఇంకా మా అమ్మ మాట్లాడుకోవడం నేను విన్నాను అని ఏడుస్తూ ఉంటాడు పాపం చింటూ. సరే ఏడవకు, కారులో కూర్చో, ఇదిగో ఫోన్ ఆడుకుంటూ ఉండు అని చెప్పని అంటాడు. ఇక ఫోన్లో ఆడుకుంటూ ఉంటే చింటూని ఇంటికి తీసుకెళ్ళడానికి బయలుదేరతాడు బాలు. ఆ ఫోన్లో ఫోటోలు వస్తాయి, మనోజ్ దీను రోహిణిది పెళ్లి ఫోటో. అమ్మ అని చెప్పని అంటాడు. అమ్మ ఎవరిని చూసి అమ్మ అనుకుంటున్నాడో ఏంటో అనుకుంటూ ఉంటే భలే ఉంది, అమ్మ పెళ్లి కూతురు అయిందా అని చెప్పని అనగానే అమ్మ పెళ్లి కూతురు అవడం ఏంట్రా, ఏది చూపించు, ఎవరిని చూపిస్తున్నావు, నా మీనాని చూపిస్తున్నావా, నా పూలగంపని చూసావా ఏంటి పెళ్లి కూతురు గెట్టపులో, ఆ రోజు మనం పెళ్లి కొడుకులాగే లేవులే అని చెప్పని అంటూ ఉంటే కాదు మీనా అత్త కాదు మా అమ్మ, ఇదిగో అని చెప్పి చూపిస్తాడు. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు బాలు. మీ అమ్మ ఏంటి అంటే అవును అత్త అని పిలవమంటుంది, చెప్పాగా మా అమ్మేనని అనగానే
ఇక బాలుకి కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే ఇక కారుని చాలా స్పీడ్గా సుగుణమ్మ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఆపుతాడు. సుగుణమ్మ గబగబా బయటకొచ్చి బాలుని చూసి, బాబు మీరా, రండి రండి. ఏంట్రా చింటూ, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం వెతుక్కోలేక చచ్చిపోతున్నాను. ఒక పక్క ఈ దగ్గు ఆయాసంతో ఎంత బాధపడుతున్నానో తెలుసా? రా లోపలికి రా అంటూ ఉంటుంది. ఇక బాలు అక్కడేమీ మాట్లాడు. లోపలికి వెళుతూ చింటూని తీసుకెళ్తూ, రా బాబు నువ్వు కూడా రా అని అంటే, ఎక్కడికి రమ్మంటారు అత్తయ్య గారు అని చెప్పని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుగుణమ్మ. అత్తయ్య ఏంటి బాబు అని చెప్పని అనగానే, మీరు నాకు అత్తగారే అవుతారు కదా, ఎందుకంటే మా వదినకి మీరు అమ్మ కదా, ఈ పసివాడికి మీరు అమ్మమ్మ కదా అని అంటే, బాబు అది కాదు, నువ్వు లోపలికి రా, నీకు మొత్తం చెప్తాను బాబు అంటూ ఉంటుంది. అలా సుగుణమ్మ దగ్గుతూ ఆయాసపడుతూ మాట్లాడుతున్న మాటలకు బాలు మనసు చలించిపోతుంది. ఇక గబగబా లోపలికి వెళ్తాడు. కూర్చోడు ముందు మీరు అని కూర్చోపెట్టి మొత్తం అడుగుతాడు. రోహిణి గురించి వివరాలన్నీ చెప్తుంది. ఈ విషయం బయటపడితే దాని జీవితం నాశనం అయిపోతుంది బాబు, అందుకోసమే ఈ విషయాలన్నీ దాచిపెట్టాల్సి వచ్చింది బాబు అని అనేసరికి, సర్లేండి మీరేమీ బాధపడకండి అనేసి ఇక బాలు బయలుదేరుతాడు. ఏమే పార్లర్ అమ్మా, ఇంత కథ వెనక పెట్టుకొని నువ్వు నాకు కథలు చెప్తున్నావు, అక్కడ నా మీనాని మాటలంటావా, చెప్తా అంటూ ఇంటికి వెళ్ళి, ప్రభావతమ్మా వేళ్ళిరిగినోడు ఎక్కడా, ఎరా ఏంటొచ్చి అమ్మ ఒళ్ళో పడుకున్నావు, ఇంకా చిన్న కూసిని అనుకుంటున్నావా అంటూ ఉంటే, నువ్వు నోర్మై, వాడేదో బాధలో ఉంటే అనగానే, బాధ, వీడికి బాధ వచ్చిందంటే నాకు తెలిసి వీడు ఉద్యోగం ఉష్కాకయ్యుండాలే అంటాడు. ఏం నోరో ఏంటో అంటుంది. ఆహా, నీ కొడుకు ఉద్యోగం పోగొట్టుకుని వస్తే లేదు గాని నేనంటే నా నోట్తో వచ్చేసిందా అంటాడు బాలు. అయితే సర్లే గాని వీడు ఉద్యోగం నాలునాళ్ల ముచ్చట అని నాకు బాగా తెలుసు, దాని గురించి వదిలే, ఎందుకు మీ పార్లర్ అమ్మ ఎక్కడా అంటూ ఉంటే, ఇక రోహిణియా ఇదిగో ఇప్పుడే పార్లర్కి వెళ్ళింది అని చెప్పనంటే, ఏ పార్లర్కి అంటూ ఊరు పేరు చెప్తాడు. ఆ ఊరి పార్లర్కా అని అంటే, ఆ ఊరు ఎందుకు వెళ్తుంది, రోహిణి వెళ్ళింది పార్లర్కి అని అనగానే, ఈలోపు రోహిణి రానే వస్తుంది. ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు అనగానే, ఈరోజు వర్క్ తక్కువ ఉంది అత్తయ్య, అందుకే వచ్చాను అనగానే, వెరీ గుడ్, అయితే అన్ని విషయాలు ఇప్పుడే తెలిసిపోతాయి, కూర్చోద్దా అని మీనా, అబ్బా నా పూలగంప లేకుండా పోయింది, ఇంట్లో పూలగంప లేకపోతే అసలు ఇంట్లో ఉన్నట్టే ఉంటలా నాకు, సర్లే ఈ విషయం తేల్చేసుకుంటా, నాన్న ఎక్కడున్నావు, అరే రవి, అమ్మ మోనిక, దా అందరూ రండి అని చెప్పి ఇక అప్పుడు మొదలు పెడతాడు. చింటూ గురించి, సుగుణమ్మ గురించి, రోహిణి ముందు పెళ్లి గురించి, అతను చనిపోవటం గురించి, రోహిణికి ఇక పిల్లలు పుట్టరు అనే విషయం వరకు మొత్తం చెప్పేస్తాడు బాలు. ఇది వీడికి తగ్గట్టుగానే ఈవిడ గారు కూడా, నేను ఎప్పుడో అన్నానా, ఈవిడ దేశముదురులా ఉంది, వీడు దేశముదురైతే ఈవిడ ప్రపంచముదురు అని చెప్పి, ఆ ప్రపంచముదురే ఇప్పుడు నీ కోడలైంది. మలేషియాలో మణులు లేవు, మాణిక్యాలు లేవు, ముఖ్యంగా మా మాంగారు అసలే లేడు అని చెప్పని అంటూ, మా అత్తగారైతే ఉంది, ఊరి పేరు చెప్పనా అంటూ ఊరి పేరు చెప్తాడు. ఇక చింటుగాడు, అదేనమ్మా ఆ రోజున ఎంగేజ్మెంట్ అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి అత్త అని పట్టుకున్నాడే, వాడు మీనాని కూడా అలాగే అంటాడు అని చెప్పి నేను అన్నాను పిచ్చివాడికిలా, అసలు విషయం అదే, వాడన్నది కరెక్టే, అత్త అని పిలిపించుకుంటున్న ఈ అమ్మని వాడు అమ్మ అని గుర్తించి కూడా బయట పెట్టకుండా మనసులో దాచిపెట్టుకుని బాధపడుతున్నాడు అంటే, కట్టుకథలు చెప్పడానికి ఇంకేం దొరకలేదా అని అనగానే, కట్టుకథలా నావా, సాక్ష్యం లేకుండా మాట్లాడితే నీతో గెలవలేనని తెలుసు ప్రభావతమ్మా, అందుకోసమే సాక్ష్యం తీసుకుని వచ్చాను అని చెప్పని అంటాడు. దాంతో ఇక వెంటనే, సాక్ష్యం ఉందా, ఏముంది అని చెప్పని అంటుంది ఇక రోహిణి. అయితే ఉంది, సాక్ష్యం ఎందుకు లేదు, ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే సాక్ష్యం చూపిస్తాడు బాలు. వాళ్ళ ఇంట్లో రోహిణి పెళ్లి ఫోటోని, చింటూతో కలిసి సుగుణమ్మతో కలిసి రోహిణి తీసుకున్న ఫోటోని చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. మనోజ్ కూడా షాక్ అయిపోతాడు. అవును వీళ్లే కదా ఆ రోజు వచ్చింది అని చెప్పని అంటూ ఉంటే, ఎస్ యు గాట్ ఇట్, మొత్తానికి నీకు విషయం తెలిసిపోయింది అని చెప్పేసేసి అంటూ, ఇదమ్మా అసలు సంగతి, కాబట్టి నోరు మూసుకుని అందరూ సైలెంట్గా ఉండండి, మీకు ఇక మాట్లాడటానికి కూడా ఛాన్స్ లేదు, అర్థమైందా, ముఖ్యంగా మీనాని ఒక్క మాట అంటానికి కూడా లేదు,
వాట్ ఫాదర్, నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పని అడిగితే, బాలు ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం కానీ చెప్పు ప్రభా ఏంటిదంతా, ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా గబగబా పెళ్ళెలా చేసుకున్నాడు నీ కొడుకు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అంటాడు. ఇక ఇటు నుంచి సత్యమైతే, నాన్న నిజంగా నాకు ఇదంతా తెలీదు, రోహిణి ఎందుకు ఇదంతా దాచావు నా దగ్గర, ఏం చేశానని చెప్పి, అసలు నువ్వు నన్ను కావాలనే ఎంచుకున్నావు కదూ, కావాలని చెప్పి నా జీవితం నాశనం చేసావు కదూ అంటే, నేను నీ జీవితం నాశనం చేశానా, బాగుంది ఇది, నువ్వు నా జీవితం నాశనం చేశావు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి పెళ్లిపేటల దాకా తీసుకొచ్చి పెళ్లిపేటల మీద నుంచి నువ్వు పారిపోయి ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోవాలనుకున్నావు, డబ్బులు కూడా నువ్వే పట్టుకుపోయావు, అసలు అవి కూడా ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నాయో నీ దగ్గర ఉన్నాయో అని చెప్పి అంటుంది. అంత రివర్స్గా రోహిణి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. అసలు ఈ పెళ్లే చెల్లదు అని చెప్పి విడాకులు ఇప్పిస్తాను, ఆగు మనోజ్ అంటే, ఇప్పించు అప్పుడు గానీ ఉంటుంది నీకు, గృహహింస చట్టం కింద నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి 14 ఏళ్ళు జైలు శిక్ష పడేలా చేస్తాను అంటుంది. వామ్మో రోహిణిలో ఇన్ని కోణాలున్నాయా, కాస్త కరుగ్గా మాట్లాడినా ఆ పూల పిల్లే నయ్యంగా అని చెప్పని అంటూ ఉంటుంది. అంతే, అసలు విలువ తెలియాలంటే కొసరు నిజస్వరూపం బయటికి రావాలి. ఇప్పుడు కదా అసలు మేడం గారి నిజస్వరూపం బయటికి రావడంతో అసలు ఆవిడ గారు ఎలాంటి ఆవిడో తెలుస్తోంది. ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకుంటాయి. పోనీలే, మొత్తానికి నేను చాలా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, నా పూలగంప నాకు సరిపోతుంది. నాన్న ఆ రోజు నన్ను బలవంతంగానైనా సరే ఆ పీటల మీద కూర్చోపెట్టి చాలా మంచి పని చేసావు, లేకపోతే గంతకు తగ్గ బొంత అని ఇదిగో ఇలాంటి సంబంధమే తెచ్చి నాకు అంటగట్టేది ప్రభావతమ్మ అని చెప్పని అంటాడు బాలు. ఈ విధంగా మొత్తానికి బాలు రోహిణి కొడుకుని అంటే చింటూని తీసుకొచ్చి అసలు నిజం బయట పెడతాడు. మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.